ఫ్రెండ్స్, ఈరోజు రాజాసాబ్ మూవీ ఎందుకు ఫ్లాప్ అయింది, ఎందుకు నెగిటివ్ ట్రోలింగ్ వస్తుందని మనం ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ప్రభాస్ ఫ్యాన్స్, డైహార్డ్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఈ వీడియోని అయితే చూడకండి, ఎందుకంటే మీరు తట్టుకోలేరు. చాలా నిజాలు అయితే మాట్లాడుకుందాం భయ్య. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభాస్ అయితే చిన్న డైరెక్టర్లకి అవకాశం ఇవ్వడం మానేయాలి భయ్య. ఎందుకంటే అస్సప అంటూ, రాధేశ్యామ్ అంటూ, సాహో అంటూ, సాహో ఓకే, కానీ రాధేశ్యాము తర్వాత ఆది పురుషు తర్వాత మళ్ళీ మారుతికి ఈ చిన్న డైరెక్టర్లు ఏంటంటే ప్రభాస్ని సరిగ్గా హ్యాండిల్ చేయడం రావట్లేదు భయ్య. అండ్ సెకండ్లీ రాజసా మూవీ చిన్నగా స్టార్ట్ అయింది, ఏదో ఉంటుంది అనుకున్నాం, కానీ ఈ మారుతి గాడు, ఎస్కేఎన్ గాడు ఎక్కువ బిల్డప్లు ఎక్కువైపోయి ఫస్ట్ హాఫ్కే ఇంటర్వెల్లోనే మీకు పేపర్లన్నీ లేచిపోతాయి, పేపర్లన్నీ అయిపోతాయి, అరుపు అరిచి అరిచి చచ్చిపోతారు థియేటర్లో అని ఏది పడితే అది వాగేసి ప్రభాస్ వచ్చింది అవకాశం కొంచెం మంచిగా తీద్దామని లేదు, ఎలా పడితే అలా తీసేసి ఓవర్ యాక్షన్లు, ఓవర్ బిల్డప్లు ఎక్కువైపోయి రాజసాబ్ సినిమా. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజసాబ్ సినిమా కాన్సెప్ట్ చాలా బాగుంది, కానీ అసలు ఫస్ట్ హాఫ్ ఎందుకు అసలు ఏది పడితే అది తీసేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా సంక్రాంతికి రావడానికి రీజన్ అదే, ఏది పడితే తీసేసి ఫ్యాన్స్ కోసం అని స్టోరీని పక్కన పడి మారుతి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకలా అనుకున్నాడు, కానీ ఈ ఎస్కేన్ వల్లే సినిమా పోయింది భయ్య. నేను చెప్తున్నాను కదా, ప్రభాస్ ఇలా కనిపించడం మంచిదే, కానీ అసలు సరిగ్గా వాడుకోలేదనమాట. ఈ కాన్సెప్ట్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వాడుకొని ఉంటే భలే ఉండేది సినిమా. తర్వాత ఇంకా హైదరాబాద్లో లాస్ట్ మినిట్ వరకు ప్రీమియర్స్ అయితే ఓపెన్ చేయలేదు భయ్య. అసలు టికెట్ ఓపెనింగ్ విషయంలో ఈ ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్ కానీ ఎవరికి అసలు చెప్తున్నాను కదా, వీళ్ళకి పెద్ద హీరోతో ఫస్ట్ టైం ఇలా జరగడం ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత తాత సీన్స్ భయ్య. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు తాత సీన్స్ కట్ చేయడానికి అవసరం ఏమొచ్చింది భయ్య, అంటే సినిమా పోతుందని వీళ్ళకి తెలుసు, తర్వాత మళ్ళీ ఈ తాత సీన్ యాడ్ చేస్తే కొంచెం క్రేజ్ వస్తుందని, కలెక్షన్లో రాకూడదామని ఇవంతా ప్లానింగ్ అనమాట. రాజసాబ్ సినిమాకి ఏది జరగకూడదో మొత్తం అన్నీ జరిగాయి భయ్య. అసలు మెయిన్ థింగ్ వీళ్ళు ఓవర్ హైప్ ఎక్కించడం వల్లే సినిమా అయితే దొబ్బింది. ఒకవేళ లోవర్ అసలు హైపే ఎక్కించకపోయి ఉంటే సినిమా ఏదో ఆడేదేమో. చెప్తున్నాను కదా, బడ్జెట్ అసలు 450 కోట్లు పెట్టాల్సిన అవసరం అయితే లేదు. విఎఫ్ఎక్స్ బాగుంది, లాస్ట్ 40 మినిట్స్ ప్రభాస్ అయితే అద్భుతంగా ఉంది. సినిమా రాజసాబ్ సినిమా లాస్ట్ 40 మినిట్స్ చాలా బాగుంది. అప్పటి వరకు ఏముంది సినిమాలో, అసలు ఏమీ లేదు భయ్య సినిమాలో. చెప్తున్నాను కదా, సో ఈ సినిమాని చెడగొట్టింది మారుతి మరియు ఎస్కేఎన్. సినిమాని హిందీలో వాళ్ళు అయితే ఖచ్చితంగా ట్రోల్ చేస్తున్నారు భయ్య, దారుణంగా ట్రోల్ చేస్తున్నారు భయ్య. అసలు కలెక్షన్లు పడిపోయాయి హిందీలో. ఈ పాటికి ప్రభాస్ రేంజా ఇది, ఇంకా ఫౌజీను, ఇంకా తర్వాత సలార్ 2, కల్కి 2తో చూసుకోవడమే. ఇంకా మీకు ప్రభాస్ పని అయిపోయింది. ఇంకా చిన్న డైరెక్టర్తో ఆపే ప్లీజ్ ప్రభాస్, ప్లీజ్ నీకు ఈ రిక్వెస్ట్ ప్లీజ్.